Good morning, students. My name is KVS Narayana, Physics faculty. My qualification is MSc BUD, MS Physics and BUD. So my institute, Sai Virat Physics Academy, Sai Virat Physics Academy, Sai Virat JEE NEET కోచింగ్ సెంటర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో స్టార్ట్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నాం. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ పరంగా ఫిజిక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నీట్ ఎగ్జామినేషన్, జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ చాలామంది భయపడుతూ ఉంటారు. ఫిజిక్స్ అంటే టఫ్ అనే వదిలేస్తున్నారు. సో ఫిజిక్స్ ఏమి టఫ్ కాదు, చాలా సులువు. అది ఇంట్రెస్ట్ ఉంటే చాలా సులువు. ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్కి అది టఫ్గానే ఉంటుంది. సో మనకి ఇష్టం లేదు ఏదైనా చేస్తే అది మనకు కష్టంగానే ఉంటుంది. ఇష్టపడి చేస్తే అన్నీ ఈజీగానే ఉంటాయి. కాబట్టి ఫిజిక్స్ కూడా ఇష్టపడి చదవండి. సో ఆటోమేటిక్గా మనకి ఈజీగా అర్థమవుద్ది. సో అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేటువంటిది మేము బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఇష్టపూర్వకంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఉంటే చాలు. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకున్న ఫిజిక్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, మన ఇన్స్టిట్యూట్ ఏటమో సాయి విరాట్ ఫిజిక్స్ జేఈ నీట్ కోచింగ్ సెంటర్ కాకినాడ. ఓకే, ఇక్కడ రూరల్ అంటే మన తెలుగు లాంగ్వేజెస్ తీసుకుంటే చాలా వెనకబడి ఉంటామండి. అంటే కంపారిజన్ ఆఫ్ సిబిఎస్ఈ బోర్డుతో కంపేర్ చేసుకుంటే మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డుతో కూడా మనం చాలా వీక్గా ఉంటున్నారు ఫిజిక్స్ పరంగా. సో సిబిఎస్ఈ లెవెల్కి మనం రీచ్ అవ్వాలి. బట్ సిబిఎస్ఈలో టర్మ్ 1 టర్మ్ 2 ఎగ్జామ్స్ కూడా పెట్టారు కాబట్టి అలాగే ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలాగే మనం కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంసీక్యూస్ అనేటువంటివి ఈజీగా నేర్చేయచ్చు. ఓకే, సో యానం రీజియన్ పిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా నేర్చుకోవడానికి యూజ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వండి. వెరీ గుడ్. ఈరోజు మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి తెలుసుకుందామండి. కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ displacement. Displacement is a scalar, displacement is a vector. Displacement is a vector, distance is a scalar. Okay, vector lo చెప్తున్నామండి. It is a scalar quantity, it is a vector quantity. Sorry, బట్ సింబల్ తీసుకుంటే సింబల్ డి అని రాస్తాను డిస్టెన్స్ని. ఇక్కడ సింబల్ తీసుకుంటే ఎస్ అని రాస్తాను, డిస్ప్లేస్మెంట్ ఎస్ అని రాస్తాను. ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ మీన్స్ టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్. Displacement, the shortest distance between initial and final position. That is called displacement. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేకేడి టు ఆర్జేవై. నేను కాకినాడలో బయలుదేరి రాజమండ్రి వెళ్ళాలి. సో నా దగ్గర ఉన్నటువంటి వెహికల్స్, ఒకటి సైకిల్ అవైలబుల్గా ఉంది, రెండవది హెలికాప్టర్ అనుకుందాం. నా దగ్గర హెలికాప్టర్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఓకే, 2 వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తీసుకుంటే నేను కాకినాడ నుండి రాజేవై వెళ్ళాలంటే ఖచ్చితంగా పాత్ ఆఫ్ రోడ్. సో ఈ వెహికల్తో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద ట్రావెల్ చేయాలి. సో కెనాట్ మెజర్ ఆఫ్ డైరెక్షన్. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్
సౌత్ అని తీసుకుంటే ఇక్కడ డైరెక్షన్ అంటే ఉండేది కన్ఫర్మ్గా చెప్పలేం, ఇలా డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అందుకే ఇది స్కేలర్ అన్నాడు. స్కేలర్ ఎందుకు ఏంటంటే ఇన్ విచ్ వెక్టర్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దేర్ ఇస్ నో డైరెక్షన్. సో ద టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్, దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. సో సింపుల్ చెప్పిన టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ లేదా ద పాత్ ట్రేస్డ్ బై ది బాడీ, దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వెహికల్ తీసుకుంటే హెలికాప్టర్. సో హెలికాప్టర్ తీసుకుంటే సో ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా కేకేడి నుండి ఆర్జేవై స్ట్రైట్గా ట్రావెల్ అయిపోతామండి ఎయిర్లో. స్ట్రైట్ లైన్ పాత్, సింపుల్ చెప్పాలంటే స్ట్రైట్ లైన్ పాత్. స్ట్రైట్ లైన్ పాత్. ఓకే, స్ట్రైట్ లైన్ పాత్ అంటే స్ట్రైట్ లైన్ పాత్ మీన్స్ the shortest distance between initial and final position. So here distance greater than displacement, ఇప్పుడు కూడా డిస్టెన్స్ కన్నా డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఇప్పుడు తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఓకే క్లియర్. సో డిస్టెన్స్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. బట్ స్ట్రైట్ లైన్ పాత్, so this is also initial, this is also final, d equal to s. So here ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడ నుండి రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాం. సో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకున్నప్పుడు మన దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయనుకుందాం అంటే, ఒకటి సైకిల్, 2 హెలికాప్టర్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్కి అర్థమైన కోసం చెప్తున్నాను. సో సైకిల్ వెళ్ళాలని ఖచ్చితంగా టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో ఈ వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చేది ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుందండి. ఈ వెహికల్ యూజ్ చేసినప్పుడు డిస్టెన్స్ వస్తుందండి. ఓకే, స్ట్రైట్ లైన్ పాత్ అనేటువంటిది. సో ఇప్పుడు కూడా డిస్టెన్స్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. సో స్ట్రైట్ లైన్ పాత్ both are equal. Okay, clear. So you know that distance means the total length of the path, that is called distance. The shortest distance between initial and final position, that is called displacement. Do you understand? So distance is a scalar quantity, displacement is a vector quantity. Distance greater than displacement. Some cases displacement is 0, distance cannot be 0. Okay, so distance cannot be negative, displacement some cases is negative. So number of cases ఉంటాయి, అంటే మనం few cases మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్లియర్, do you understand distance and displacement first of all? Okay, first one, case 1. కేస్ 1 తీసుకుందామండి. షేర్ ట్రయాంగిల్ పాత్. సో దిస్ వన్ ఇనిషియల్, దిస్ వన్ ఫైనల్, A, B, C. కేస్ 2 complete circle, the radius of the circle is R. It is also initial, it is also final. So this is the path direction. Okay, case 3 half circle. So the radius of the circle is R. This is the path direction. So 3 cases తీసుకుందామండి. 3 cases లో distance to displacement equation ఏ విధంగా చూద్దాం. For example, so here this is the path direction. This case distance D equal to AB plus BC.
So this marks indicates the path direction. So straight line path A to C is the straight line path. So displacement S equal to AC. So comparison of this is the shortest path, this is the longest path, this is the shortest path. Will it clear? Second one, case 2. Here arrow marks is path direction. Okay, but initial and final is same position. There is no change of position. There is no displacement. So this case displacement. This case displacement S equal to 0. Distance D equal to the circumference of the circle. The circumference of the circle 2 pi r. R is the radius of the circle. Okay, clear? Understand? You understand? Here the circumference of the circle is 2 pi r is total length of the path, and the circumference of the circle is 2 pi r is a distance. Displacement means shortest distance. Shortest distance. Here initial and final is same position. There is no change of position. There is no displacement. There is no displacement. Displacement is must be depending on position of the particle. Okay. Next. Case 3. Case 3. Here radius r. This is also r. This one initial. This one final. So this is the path direction. So it is indicates distance d equal to, sure, the circumference of the circle is 2 pi r. Here half circle means 2 pi r by 2. 2 pi r by 2, here pi r. Half circle means pi r. Here complete circle is 2 pi r. Here half circle means pi r. Displacement S equal to, here this is the initial, this is the final. So straight line path, this is the path, straight line path. This one is r, this one is r. So initial to final, r plus r, 2r. R plus r, 2r. Okay, clear? This 3 case clear గా అర్థమైంది మీకు. నెక్స్ట్ వన్ కేస్ 4 కొద్దాం. హియర్ అర్థమైంది వాళ్ళు మీకు, అర్థమైంది అనుకోని వెళ్తున్నాం. ఐ హోప్ అండర్స్టాండింగ్ యూ. ఓకే, కేస్ 4. Here complete circle, half circle. Here quarter circle. Quarter circle So this is the initial, this is the final, this one is path direction, this one is r, radius. Radius of circle is r. This case distance d equal to, your complete circle is 2 pi r, your half circle is by 2 is pi r. మళ్ళీ హాఫ్ సర్కిల్ మళ్ళీ హాఫ్ అంటే డిస్టెన్స్ d equal to pi r by 2. pi r by 2. So displacement S equal to, here comparison to initial to final. So straight line path, it is a curved path. Straight line path, you have to draw the straight line path, dotted lines. Okay, straight line path is the displacement. Displacement means you are comparing to here side 1, side 2, this one hypotenuse. So according to Pythagoras theorem, h square equal to side 1 square, side 2 square, h root of side 1 r square, side 2 r square. So h equal to root 2 into r. So this is the displacement is root 2 into r. Okay, clear? Understand?
So this is the initial, this is the final. So this is the quarter circle of the quarter circle and the complete circle, half circle, quarter circle. సో ఈ కేసు తీసుకుంటే మనకి ఇప్పుడు ఏమైందంటే ఇది ఇనిషియల్ టు ఫైనల్ తీసుకుంటే సో this line is length of the path, that is called distance d equal to pi r by 2. So displacement is s equal to root 2 into r. Okay, clear? So root 2 into r ఎలా వచ్చిందండి? According to పైథాగరస్ థియరం ప్రకారం this is the one of the perpendicular triangle, right angle triangle. So h square equal to side 1 square plus side 2 square, h equal to root of r square plus r square, because side 1 is r, side 2 is also r. So r square plus r square, 2r square, root 2 is common. So r square root cancel. So h equal to root 2 into r, root 2 into r. So this is the displacement s equal to root 2 into r. Clear? Case 5. Case 5 కి వెళ్దామండి. Case 5. You know that a complete circle and half circle and a quarter circle. But here at a perfect ratio, this is the one of the circle. Here this one, not a half circle, not a complete circle. This one. A, B, radius of circle is R. This one is angle is theta. Angle is theta. This is the path direction. So this is the displacement direction. AB. But here, this part, this angle is pi by 2. This angle is pi by 2. So this one opposite side, this one adjacent side, this one hypotenuse. So distance means here this case distance d equal to, so distance, the total length of the path according to trigonometry theory, angle equal to angle theta equal to length of the arc, length of arc by radius of arc, radius of arc. So angle theta equal to length of the arc AB by this length, arrow marks length, AB by radius of the arc R. So AB equal to r theta. Here AB is the distance. AB is the distance. So distance d equal to r theta. Distance d equal to r theta. Clear? So displacement s ఎంత? Displacement s ఎంత తీసుకోవాలంటే చూడండి, here we have to apply the sin theta value. Sin theta value, sin theta by 2 equal to opposite side by hypotenuse. Opposite side, this one AB. So this one is AB by 2. So opposite side is AB by 2. AB by 2. Hypotenuse is R. Okay. Sin theta by 2 equal to AB by 2R. But AB equal to 2R sin theta by 2. 2R sin, here AB is the displacement. AB is the displacement. So displacement is equal to 2R sin theta by 2. So this is the very most important formula and the displacement is equal to 2R sin theta by 2. 2R sin theta by 2. Okay, clear? అర్థమవుతుంది చెప్పింది క్లియర్గా. సో కంప్లీట్ సర్కిల్ చెప్పుకున్నాం. కంప్లీట్ సర్కిల్కి డిస్టెన్స్ 2πr, డిస్ప్లేస్మెంట్ ఇస్ 0.
హాఫ్ సర్కిల్కి డిస్టెన్స్ పై ఆర్, డిస్ప్లేస్మెంట్ 2r. క్వార్టర్ సర్కిల్కి డిస్టెన్స్ పై ఆర్ బై 2, డిస్ప్లేస్మెంట్ √2 into r. It is not a perfect ratio. It is not a perfect ratio, but sufficient value a to b. Radius r, it is a complete circle. Angle is theta. Angle is theta. So this case, this angle is theta. This portion of the arc theta by 2. This portion of the arc theta by 2. So theta by 2 is theta by 2. Theta by 2 plus theta by 2 theta. So AB straight line path is displacement, carved path distance. So you know that distance d equal to r theta. According to angle of arc, theta equal to length of the arc by radius of the arc. So theta equal to length of the arc AB by radius of the arc r. So AB equal to r theta. Here AB distance. Second case, red line AB. AB is the straight line path. AB is the straight line path displacement. So we have to apply the theory. The triangle, this triangle, this one opposite side, total length is AB, half of the length is AB by 2, this one AB by 2, AB by 2 plus AB by 2, AB. So opposite side is AB by 2, adjacent side, no, here, this one hypotenuse. But here, sin theta by 2 equal to opposite side by hypotenuse, AB by 2 by r. So that is sin theta by 2 equal to AB by 2r. But AB equal to 2r sin theta by 2. 2r sin theta by 2. Here AB value is displacement. So displacement is equal to 2r sin theta by 2. 2r sin theta by 2. Okay, clear? Next one. లేదని ఇక్కడ లేదు. అర్థమైందిగా చెప్పింది క్లియర్గా? ఓకే. ఇద్దరు లేరండి. లేదు, ఇంట్లో ఉన్నారు, రారు, ఒక టైం పడుతుంది. టైం పడుతుంది. నెక్స్ట్ వన్. కేస్ 5 కూడా అయిపోయింది. కేస్ 1 2 3 4 5. నెక్స్ట్ కేస్ 6. Case 6 means vertically projected body. Okay, next case 7. Bodies through top of the building. It is also vertical case. So this is the floor. Okay, first one, this is the stone initial position. It is through vertically projected body. The stone is through this direction. It is also initial. So initial and final is same point. So height of the stone h. So this case distance d equal to, so vertically height h plus h, 2h. సో పైకి వెళ్ళడం h, కింద రావడం h. అంటే పైకి వెళ్ళినప్పుడు హైట్ h, కిందకి వచ్చినప్పుడు హైట్ h. కాబట్టి the total length of the path that is called distance. So this one, this case ఎలా చూడండి, సేమ్. సో ఇనిషియల్ అండ్ ఫైనల్ సేమ్ పొజిషన్. So there is no displacement. S equal to 0. Same position, S equal to 0. Next one, case 7. This one here, height of the stone. So this is the maximum height. This case distance
మ్యాక్సిమం హైట్ హెచ్ అనుకుందామండి. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా is h equal to u square by 2g. h equal to u square by 2g. So in this case distance d equal to, so maximum height plus height of the building small h, u square by 2g plus height of the building is small h. Displacement s equal to minus h. It is negative, so h is the height of the building. So minus h. So this value, so displacement is negative value అని చెప్పాను. డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ ఉంటుందండి. అంటే పొజిషన్, స్టోన్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుందండి. ఈ హైట్ నుండి ఈ హైట్కి పడిపోయింది, హైట్ డౌన్ అయింది కాబట్టి సో దిస్ కేసులో మనం డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ తీసుకోవాలి. ఇన్ కేస్ డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ తీసుకుంటే ఇనిషియల్ వెలాసిటీ నెగిటివ్ తీసుకోవాలి. అంటే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ అయినా నెగిటివ్ తీసుకోవాలి, లేదా ఇనిషియల్ వెలాసిటీ అయినా నెగిటివ్ తీసుకోవాలి. రెండు నెగిటివ్ తీసుకోకూడదు, ఏదో ఒకటి వల్ల నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, క్లియర్? సో ఈ 7 కేసెస్ బేస్ చేసుకొని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయండి. సో మనకి ఎక్కువగా ఈ 7 కేసెస్లో జేఈ నీట్ లేదా జేఈ నీట్లో ఒకే ఒక బిట్, ఓన్లీ 1 MCQ మాత్రం వస్తుందండి. ఓన్లీ 1 MCQ మాత్రం వస్తుంది. ఇది 4 మార్క్స్కి వస్తుంది. 4 మార్క్స్కి వస్తుంది కాన్సెప్ట్. సో ఒక 4 మార్క్స్ మనకు రావాలంటే ఈ 7 కేసెస్లోనూ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మనకు తెలియాలండి. సో ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ, డిస్ప్లేస్మెంట్ ఏసీ, జనరల్ కేస్. సెకండ్ కేస్ కంప్లీట్ సర్కిల్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ 2πr, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. హాఫ్ సర్కిల్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ πr, డిస్ప్లేస్మెంట్ ఈజ్ r ప్లస్ r, 2r డిస్ప్లేస్మెంట్. క్వార్టర్ సర్కిల్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ πr/2, డిస్ప్లేస్మెంట్ √2 into r. Not a perfect ratio at any point AB, at any point of the circle AB. So in this case distance d equal to r theta. Here theta is the angle of arc. Distance d equal to r theta. That is the angle of arc. R is the radius of the circle. But displacement is equal to 2r sin theta by 2. Okay. Sixth case, stone is thrown vertical upward direction. Distance d equal to 2h. So vertical upward is h, down is h. H plus h is 2h. Displacement is s equal to 0. So initial and final same point. There is no change of position. There is no displacement. Case 7. Maximum height. What is maximum height? In case of vertically projected body, the final velocity will be 0. The body is covered by vertical distance. That is called maximum height. So the maximum statement according to maximum height is equal to u square by 2g. But here, so this is the height of the building is h. This one initial, this one is final. So distance equal to d equal to u square by 2g. So total length this one plus height of the building h. So distance is equal to u square by 2g plus h. So displacement s equal to minus h. Because it is change of position of the body is down. Displacement is take to negative. Okay, clear? ఇప్పుడు వీటి మీద మనకు ఒక బిట్స్ అనేటువంటి అవస్థలను ప్రాక్టీస్ చేద్దామండి. సో ఈ 7 ఫార్ములాస్ మన క్లియర్గా మన మైండ్లో ఉండాలి. ఓకే, ఒక 2-3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడమ్మా, దిస్ ఈజ్ ద one of the running track. The radius of the track track 700 meters. The radius of the track is 700 meters. This is the track. The radius of the track is 700 meters.
complete one oscillation, the one round, time taken to complete one round, taken to complete one round is 20 seconds. Okay, so this is the one of the track అండి. ఆ ట్రాక్ మీద జాగింగ్ చేస్తుందన్నమాట. The radius of the track is 700 meters. So time taken to complete one round is 20 seconds. Time taken to complete one round is 20 seconds. ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ప్రాబ్లం నెంబర్ 1, find the distance and displacement at end of 1 minute 10 seconds. So this is the problem. Find the distance and displacement at end of 1 minute 10 seconds. 1 minute 10 seconds ki distance and displacement అని అడుగుతాడు. ఓకే, క్లియర్? సో ఈ టైప్ ప్రాబ్లం వస్తుంది. సో ఎంసీక్యూస్లో మనకి ఒకే ఒక ప్రాబ్లం వస్తుంది కూడా, ఒక ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని మనం కూడా సాల్వ్ చేద్దాం. ఇదే మోడల్ ఉంటాయి నేను ఓన్లీ టైం చేంజ్ చేస్తాడు. 1 minute 10 seconds లేదా 45 seconds ఇలా ఇస్తాడండి. సో ఇది ఇచ్చి మనం ఈజీగా మనం అర్థం చేసుకుని ఈజీ చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ తీసుకుంటే ఒకసారి చూడండి. టైం టేకెన్ టు కంప్లీట్ వన్ రౌండ్ ఈజ్ 20 seconds. 20 seconds ఒక రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడు. 20 secondsకి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడండి. అయితే కంప్లీట్ వన్ రౌండ్కి అంటే ఏ పొజిషన్ అయితే స్టార్ట్ అయ్యాడో ఇదే ఇనిషియల్ పొజిషన్ అనుకుందాం, ఇదే ఫైనల్